నూతన నూతన భావయుత్వం, ధాన్యం, ప్రార్థనకు పరాకాష్ట ధ్యానం. ధ్యానం, ప్రార్థనకు పరాకాష్ట ధ్యానం. ధ్యానం చేసేవారికి ధ్యానంలో గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. మతం ఏదైనా, సంస్కారం ఏదైనా, విశ్వాసం ఏదైనా ధ్యానం గొప్పది. ప్రేమించే వారికి తెలుస్తుంది ధ్యానం. నిప్పుతో చెలగాటం పిల్లలకు ప్రాణగండం. అగ్నికి ప్రమాదాలు సంభవించే ఇంటికి నష్టం, ఆస్తి నష్టం, మధ్యతరగతి బ్రతుకుల నష్టం. నీరు, ఎండాకాలం ఎండలు, జనంను వణికించే అగ్నిదేవుడు. ఎండకు దాహం, ఎంత తాగినా తీరదు. ఏమి కావాలి, ఎంత కావాలి, అవసరం. నీవు నేను అందరితో మాట్లాడి అందరికీ దారి వేరే, నా దారి నాది. ధనం కావాలి. ధనం ఎందుకు? అవసరాలకు ధనం, మితిమీరిన ధనం ప్రమాదాలకు గురి, లాభ నష్టం, ఉపయోగాల వల్ల ధనం వల్ల కొనుటకు ధనం, అమ్మటానికి ధనం. ధనం మూలం జగత్. ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నల్లబజారులోకి వస్తువులు దాగి ఉన్నాయి. సామాన్యుని బ్రతుకు బండలయ్యే, బజారుకు పోయే కొనలేము. ఎవరు వస్తువులు రూపాయికి విలువ లేదు. ధరలను నియమించలేక పాలకులు చేతులు ఎత్తేస్తారు. వ్యాపారులు ఇష్టారాజ్యం. నేటికి నాటికి వస్తువుల ప్రియం ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి.